ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోకూడదని జాన్సీలింగపూర్ సర్పంచ్ రామకృష్ణయ్య తెలిపారు. రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ మహేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు విక్రయించిన ధాన్యానికి నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విక్రయించుకోవాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రవాణా ఇబ్బందులు ఏర్పడితే తనను సంప్రదిస్తే లారీలు తీసుకువచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని సర్పంచ్ రామకృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామకృష్ణయ్య, ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి పద్మ, సుధాకర్ రెడ్డి, నర్సారెడ్డి, సల్మాన్, చాకలి పోచయ్య, లింబాద్రి, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులకందరికీ నమస్కారాలు. ఈ సొసైటీ ఇప్పుడు ఎందుకంటే రైస్ మిల్లకే కానీ అక్కడనే కానీ ఇక్కడనే అమ్ముకోకుండా మనకు ఒక్క దగ్గర అమ్ముకొని ఒక దగ్గరికి వెళ్ళి కొండపోయి వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పైసలు పడాలని ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేసిన దానికి అందరూ కలిసికట్టుగా పెట్టుకొని మంచిగా సాల్వ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. రైతులకు అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, మాజీ ఉప సర్పంచ్కి, మాజీ ఉప సర్పంచ్లకు అందరికీ, పెద్ద మనుషులకు అందరికీ నమస్కారాలు. ఈ సొసైటీ ఎఫ్పిఓ సెంటరు ఏర్పాటు చేసిన దానికి మరొకసారి ధన్యవాదాలు. తొందరగా 2 సెంటర్లు పెట్టుకొని వర్షాలు తలగకుండా వరగన్లు పడతాయని ఇబ్బంది పడి వాళ్ళు తెచ్చిన దానికి తొందరగా పోయేటి ప్రయత్నాలు చేయండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పుండ్రి, తొందరగా లారీలు పోయే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. జాన్సీలింగాపూర్ గ్రామంలో ఈరోజు సొసైటీని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలో అడ్లు రైతులు పోసి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న దగ్గర సెంటర్లోనే అమ్ముకొని దళాలను నమ్మకుండా ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. రైతులు సెంటర్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లోనే రైతులు వడ్లు కొనుగోలు చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు రామాయంపేట మండలం పరిధిలోని పిఎస్సిఎస్ పరిధిలోని జాన్సీలింగాపూర్ సొసైటీ కేంద్రం, కొనుగోలు కేంద్రం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు పంచాయత్ సెక్రటరీ మరియు రైతులు పాల్గొనడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రైతులు ఎక్కడ దళారులను నమ్మి మోసపోవద్దని గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా నేరుగా రైతులు ప్రభుత్వ కొనుగోలు సెంటర్లోనే కొనుగోలు చేసి మరి ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ మించకుండా మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మరి కొనుగోలు సెంటర్లోనే వడ్లు రైతులు తెచ్చి మరి వారికి సహకరించి మరి కొనుగోలు చేసిన వెంటనే మరి రైస్ మిల్లకు కూడా చేరేటట్టు ఇన్ఛార్జీలు కూడా సహకరించాలి, అలాగే గ్రామ పెద్దలు కూడా సహకరించాలని కోరుతూ మరి ఎక్కడ రైతులు మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చూస్తారని కోరుతూ మరి ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క సొసైటీ కేంద్రం కొనుగోలు ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు జాన్సీలింగాపూర్ గ్రామంలో ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి ఎఫ్పిఓకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది సర్పంచ్ అధ్యక్షతన. ఈ ఎఫ్పిఓ సెంటరు గతంలో వానాకాలం కూడా నడిపించడం జరిగింది. దాంతో ఈ జాన్సీలింగాపూర్లో ఫ్యాక్స్ సెంటరు, ఎఫ్పిఓ సెంటర్ 2 ఉండడం వలన రైతులకు జల్దీ కాంటాయి ఇబ్బంది పడకుండా ఉంటుంది. కాబట్టి 2 కేంద్రాలు ఉండే విధంగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ గారి ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క సెంటర్ ఉండాలని చెప్పి కూడా సర్పంచ్ గారు కూడా అందించడంతో ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క సంఘం తరపున, ఎఫ్పిఓ సెంటర్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల పక్షాన కూడా వీరికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.